ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీంలలో ముంబై ఇండియన్స్ ఒకటి. 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. 5 సార్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టైటిల్ అందుకుంది. అయితే కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్ టఫ్ టైంను ఫేస్ చేస్తోంది. పాయింట్ల పట్టికలో దూకుడు చూపించలేకపోతోంది. గత సీజన్లో దారుణంగా విఫలమైంది. 5 సార్లు ఛాంపియనేనా అనుకునేలా ఆడింది. కెప్టెన్ను మార్చడం ముంబై ఇండియన్స్కు కలిసి రాలేదు. ఏరీ కోరి గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను తీసుకొస్తే ఫలితం రివర్సే అయ్యింది. ఎక్కడ ముంబై మ్యాచ్లు జరిగినా హార్దిక్ ట్రోల్ అయ్యాడు. రోహిత్ శర్మ అభిమానులు ఆడేసుకున్నారు. ముంబై ఇండియన్స్ ను హిట్ మ్యాన్ వదిలేయాల్సిందే అంటూ నినాదాలు చేశారు. అయితే ఈసారి ముంబైలో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఏడాది చివర్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ముంబై టీంలో ఖచ్చితంగా జరిగే మార్పులు ఇవే అంటూ కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబై ఇండియన్స్ ను హిట్ మ్యాన్ వదిలేస్తాడనే అంచనాలున్నాయి. వేలంలో రోహిత్ జాక్పాట్ కొట్టడం ఖాయమని ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీలు చెబుతున్నారు. బిడ్డింగ్ వార్ ఖాయమంటున్నారు. ఫ్రాంచైజీల మధ్య వార్ తప్పదంటున్నారు. ఇక కెప్టెన్ గా హార్దిక్ పాండ్యానే కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించిన పాండ్యాకు మరో ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. కెప్టెన్ గా హార్దికే ఫిక్స్ అయితే జట్టులోని ఇతర సీనియర్ల పరిస్థితి ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీమిండియా లీడర్షిప్ గ్రూప్లో పాండ్యా లేడు. T20 వరల్డ్ కప్లో ఆల్రౌండర్గా అదరహో అనిపించిన ముంబై కెప్టెన్గా కంటిన్యూ అయితే అభిమానులు అంగీకరిస్తారా అనే డిబేట్ నడుస్తోంది. ప్రస్తుతం భారత్ T20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. వేలంలోకి వెళితే స్కైని కెప్టెన్గా నియమించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడతాయి. వేలంలో సూర్య భారీ మొత్తాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. కానీ స్కైని ముంబై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. డేంజర్ ప్లేయర్ను వేలానికి వదిలేయకపోవచ్చంటున్నారు. ముంబై ఇండియన్స్కు జస్ప్రీత్ బుమ్రా కూడా కీలక ఆటగాడే. భారత జట్టుకు కూడా ప్రధాన ఆయుధం. అయితే ఈసారి జస్ప్రీత్ను వేలానికి వదిలే అవకాశాలున్నాయి. బుమ్రా కూడా ఏదైనా జట్టుకు కెప్టెన్ కావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్రాంచైజీని వదిలేయాలని డిసైడ్ అయితే యాజమాన్యం కూడా ఆపకపోవచ్చని చర్చ జరుగుతోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఆసీస్ ఆటగాళ్లు కమిన్స్, స్టార్క్ భారీ ధర పలికారు. వాళ్ళిద్దరికంటే బుమ్రా సూపర్ ఫామ్లో ఉన్నాడు. కానీ వేలంలో 20 కోట్ల మార్కును టచ్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కమిన్స్, స్టార్క్కు మినీ వేలంలో భారీ ధర దక్కింది. మెగా వేలంలో ఆ రేంజ్ రేట్లు ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది. మొత్తంగా బుమ్రా పైన మెటు అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది.